హే గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ణు పాథురి. సో ఇవాళ మనం మన ఛానల్లో గులాబ్ జామ్ చేయబోతున్నాం. గులాబ్ జామ్ ఏంటి చేయడం ఏంటి, ఇది మాకు కూడా వచ్చు అనుకుంటున్నారు కదా. సో అందుకే మనం కొంచెం వెరైటీగా క్యారెట్ గులాబ్ జామ్ చేయబోతున్నాం. దీనికోసం మనం ముందుగా క్యారెట్ తురుము, తగినన్ని పాలు, డ్రై ఫ్రూట్స్, బెల్లం తురుము, అలాగే యాలకుల పొడి తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ప్యాన్ పెట్టుకుని కావాల్సినంత నెయ్యి వేసుకుని దాంట్లో మనం ఇందాక చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకుని మనం దీంట్లోనే క్యారెట్ తురుము కూడా వేయించుకుంటాము. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా, ఇవి మనం పక్కకు తీసేసుకున్నాము. దాంట్లోనే ఇంకొంచెం నెయ్యి వేసుకుని ఇందాక మనం తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. క్యారెట్ వేగిపోయిన తర్వాత మనకి మంచిగా కలర్ చేంజ్ అనేది అర్థమైపోతుందండి, చూసారు కదా. సో లిడ్ పెట్టి కాసేపు మగ్గనిచ్చామంటే చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది నెయ్యిలో వేగడం వల్ల. అండ్ ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లో ఒక కప్పుడు పాలు పోసుకుంటున్నాము. మనం తీసుకునే క్యారెట్ తురుము క్వాంటిటీని బట్టి పాల క్వాంటిటీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకునే క్యారెట్ తురుము మొత్తం తడవడానికి సరిపడా పాలు మనం పోసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ. ఈ పాలలో ఉడకడం వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. క్యారెట్ హల్వాలాగా దీన్ని హల్వాలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం బెల్లం తరిగి పెట్టుకున్న బెల్లం వేసుకుంటున్నాము. బెల్లం, పాలు, క్యారెట్ ఇవన్నీ హెల్త్కి చాలా మంచిదండి. చిన్న పెద్ద అందరూ ట్రై చేయొచ్చు. చూసారు కదా చక్కగా ఉడుకుతుంది. ఇదంతా మనం గులాబ్ జామ్లో స్టఫ్ చేసుకోవడానికి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలానే ఉడకనివ్వాలి. లాస్ట్లో మనం ఇలాచీ పొడి యాడ్ చేసుకుంటున్నాము. దీన్ని పంచదార అండ్ ఇలాచీ రెండు కలిపి పౌడర్ చేసుకున్నాము కొంచెం, అందుకే అంత వైట్ కలర్ వచ్చింది. అండ్ ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా దగ్గరగా వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం సపరేట్గా పక్కకు తీసేసుకొని చల్లారిద్దాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం గులాబ్ జామ్ నానబెట్టడం కోసం అని చెప్పి పంచదార పాకం తీసుకుంటున్నాము. దానికోసం ఒక కప్పుడు షుగర్ తీసుకుంటున్నాం గిన్నెలోకి. అలాగే 2 గ్లాసుల వాటర్, అంటే 1/2 లీటర్ వరకు వాటర్ పడతాయి అన్నమాట. ఇప్పుడు ఈ పంచదార మొత్తం బాగా కరిగేంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. మూత పెట్టేసి పాకం వచ్చేంత వరకు వదిలేయాలి దాన్ని. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న ఈ హల్వాని పక్కన మనం గులాబ్ జామ్ పిండి కలిపి పెట్టుకున్నామండి. నార్మల్ గులాబ్ జామ్ పిండి ఎలా కలుపుతామో అలానే దాంట్లో ఇప్పుడు దీన్ని మనం స్టఫ్ చేసుకోబోతున్నాము. సో అది ఎలా చేసుకోవాలనేది చూద్దాం. సో ఈ పక్క చూస్తే మనకి పాకం కూడా అయిపోయింది. బెల్లం పంచదార అంతా చక్కగా కరిగిపోయింది కదా. సో మనం ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని దాంట్లో ఎంత హల్వా అయితే సరిపోతుందో అంతా తీసుకొని క్లోజ్ చేసుకొని చక్కగా బాల్స్లా చేసుకొని పెట్టుకోవాలి. ఎక్కడ మధ్యలో హోల్స్ అనేవి రాకుండా నీట్గా చేసుకుంటే మనకి చూడ్డానికి కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందాక మనం చేసుకున్న గులాబ్ జాములు వేగడానికి సరిపడా ఆయిల్ పోసుకొని 1 by 1 నీట్గా వేయించుకుందాం. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం పక్కకు తీసేసుకోవాలి. చూసారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో ఇవి మనం తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇవి డైరెక్ట్గా పాకంలో వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగున్నాయో. పైన గులాబ్ జామ్ ఉండి లోపల క్యారెట్ హల్వా తగులుతూ చాలా 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 టేస్టీగా ఉంటాయి. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.